ఆడవాళ్ళని ముసలివాళ్ళని పసిపిల్లల్ని చంపడం మహాపాపమని మన ఖురాన్లో హదీస్లో చెప్పారు కదరా. ये साला हिंदू लोग गुजरात लो మన వాళ్ళని మేకలు నరికినట్టు నరికారు. ఇన్కో चुप चुप कौन मारा रे कौन किसको मारा ఇళ్ళ అక్కడ గుజరాత్ లో అరే పాగల్ హో గయా సబ్ లోగ్ అహ్మదాబాద్ లో వాళ్ళు చంపారని మనం గోదా ట్రైన్ తగలబెట్టిన మనమని వాళ్ళు బాబ్రీ మసీద్ అని మనం అయోధ్య రావడం వాళ్ళు ఇలా చంపుకుంటూ వెళ్తే ఎవరు మిగలరు మొత్తం శ్మశానం అయిపోద్ది. అరే మనిషి లేనప్పుడు సమాధుల మీద మతం ఏం చేస్తుందిరా. अरे सोच रहे स्ट्रेट सोच. अमजद भाई भाषण बंद कर, काट देंगे इन सबको. वही मैं पूछ रहा हूँ क्यों काटना है इन लोगों को. क्या बिगाड़ा है इन लोगों ने आपका. अरे तेरा भाई को मारा, अरे तेरा बहन को मारा, अरे तेरा अम्मी जान को मारा. ఏం చేశారండి పాపం. ఎక్కడి నుంచో వచ్చారు. ఊరు తెలీదు పేరు తెలీదు ముక్కు ముఖం తెలియని వాళ్ళ మీద ఏంటండి కక్ష ఉంది. हम जैसा मुसलमानों का ऐसी बात कर. अरे मुसलमान मुसलमान तू मुसलमान है रा. మొన్నే భార్యని చెప్పి జైలుకి వెళ్ళి వచ్చావు. जोरों को मार देते और ये बोल रहा है मुसलमान. अरे तेरे जैसे लोगों के वास्ते हमारा इस्लाम సిగ్గుతో తల ఉంచుకుంటుంది. మీరు కూడా ఈ మాట విని अरे तू निकल निकल यहां से निकल. अरे निकल बाद में पछताओगे. अल्लाह की कसम वही अल्लाह के लिए कुरान के कसम स्ट्रेट मुसलमान बोल रहा हूं. ఒక్కడు అడుగు ముందేసినా जान से मार डालूंगा. अल्लाह अकबर अल्लाह अकबर. వదలమని చెప్పు నాన్న. ఈ చంపుకోవడాలి వద్దు నాన్న. చెప్పు నాన్న, చంపతో చెప్పు నాన్న. నాన్న చెప్తావు లేదా? చెప్పు. మొగుడు 8 ఏళ్ల క్రితం పెండ్లై ఒక్కరోజు అయ్యింది. నీ పక్కనే కదా డామ్ ముక్కముక్కలైపోయినాడు. తీసుకొస్తావా? అది మా నాయన ఈడే చూసావుగా కదల్లేడు. అన్ని నేను చేస్తున్నాను. ఏం చేయమంటావు? నేను చెప్పేది కొంచెం. నీ కొడుకు నీ దొరసాన్ని పోయింటే మొన్న ఇంతలో తప్పింది ఈడే. ఈ నీడిచిపెట్టేమంటావా? అందుకే చంపేద్దామంటావా? మనల్ని చంపేస్తాడు. పర్లేదా? నీకు పర్లేదా నేను పోయినా? జంతువుల్లా బతుకుతున్నారు నాన్న, మనుషుల్లా బతకడం లేదు. మీ నాన్నని వాళ్ళ నాన్న చంపుతాడు, వాళ్ళ నాన్నని నువ్వు చంపుతావు. ఆ కొబ్బతో వాడు నన్ను చంపుతాడు, నా కొడుకు వాడిని చంపుతాడు. ఎందుకు నాన్న? అక్కలా ఇంకా ఎంతమంది ఉండాలి? ఎంతకాలం భయపడుతూ బతకాలి? నాన్న 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 వద్దు నాన్న, వద్దు నాన్న. నన్ను చెప్పు నాన్న, చెప్పు నాన్న. చంపతో చెప్పు నాన్న ప్లీజ్ నాన్న. నాన్న వద్దు. సరే పారిపోదామా? అందరం పారిపోదామా? యాడికి యాడికి పోరిపోదాం చెప్పు చెప్పు. నీ దొరసాని ఊరికా? 4,000 కుటుంబాలు రా, 30 ఊర్లు తరతరాలుగా మనల్ని నమ్ముకొని ఉన్నాయి. మనం లేమనుకో మొత్తం శ్మశానమే బూడిద చేసేస్తారు. దీనికి చెప్పు సమాధానం. చెప్పురా. అవ్వచ్చు, బూడిద అవ్వచ్చు, కానీ దీనికి మాత్రం ఒప్పుకోను అంతే. ఎవరు నువ్వు? మళ్ళీ ఏంటి? ఎవరయ్యా నువ్వు? అంజీ. అది నీ పేరు కదా, నువ్వెవరు అని. కేర్ ఆఫ్ గురువు గారు, రాములూరు గుడి, పర్మనెంట్ అడ్రస్ ఆంజనేయ స్వామి. చాలా అది నీ చిరునామా. నువ్వెవరో చెప్పు. మనిషిని. అందరూ మనుషులే బాబు, నువ్వెవరో చెప్పు. ఇది అది నీ శరీరం, నువ్వెవరో చెప్పరా బాబు. ఆంజనేయ, పొద్దున్నే సుత్తి ప్రోగ్రాం మొదలెట్టేసేసావా? నేనెవరో ఇలా తెలుసుకోవాలో నువ్వే చెప్పు స్వామి. అన్వేషణ. ఏంటి? వెతకడం. వెతకడమా? ఒక పిచ్చగాడి నుండి భూమండలాన్ని లేవాడి వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రయోజనం కోసమే పుడతారు. ఏ చీమగానో దోమగానో పుట్టకుండా అతి విలువైన ఒక మానవుడుగానే ఎందుకు పుట్టామని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నకు సమాధానం వెతకాలి. అలా వెతకడమే అన్వేషణ. ఆ అన్వేషణలోనే వాళ్ళ బాధ్యత ఏంటో వాళ్ళకు తెలుస్తుంది. ఆ బాధ్యతను వాళ్ళు పూర్తి చేసినప్పుడే వాళ్ళ జన్మ ప్రయోజనం నెరవేరుతుంది.
ఎందుకు నాకన్నా ఎందుకు చావాలి? ఎందుకు బాబా, వదలండి. నాకన్నా నువ్వు ఉండు. ఎందుకు చావాలి? ఈ శాపాలేంటి చందమామ కథల్లాగా? అమ్మో తప్పైపోయింది. ఇప్పుడేమంటావే? ఇవాళే నేను పోతానా? ఏడోకు సబరి, నాకు అర్థమైంది నీ గోల. తాతయ్య కూడా ఇలాగే పోయాడు కాబట్టి నేను కూడా అలాగే పోతానని నువ్వు మూఢనమ్మకం పెట్టేసుకున్నావు. అది ఇప్పుడు నాకు అర్థమైంది. నేను వసుని పెళ్లి చేసుకుంటే నేను ఎలాగూ పోతాను కాబట్టి వసు కూడా ఎక్కడ తనలానే వెదరాలు అయిపోద్దామని పెళ్ళొద్దంది. అర్థమైందా? అందరూ అనవసరంగా పాపం దీన్ని ఆడిపోసేసుకున్నాను. ఓ మాట చెప్పేసి సబరి, బయటికి వెళ్తే నేను చచ్చిపోతాను అంటున్నాను. బయటికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటే బతుకుతానని గ్యారంటీ ఉందా? గ్యారంటీ ఉందా? సైలెన్స్ అంటే లేదన్నమాట. నువ్వు చెప్పేదాని ప్రకారం నేను ఎక్కడున్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడున్నా చచ్చిపోవటం మాత్రం ఖాయం. నువ్వు నాతో చేస్తున్న ఈ పూజలు, యజ్ఞాలు, హోమాలంతా నన్ను బతికించడానికి ఓ ప్రయత్నం, అంతేగా? ఒకవేళ నిజంగానే నేను చచ్చిపోవాల్సి వస్తే చావుకు భయపడి చేతులు ముడుచు కూర్చో. ముందు నా మీదే ప్రాణాలు పెట్టుకున్న వసూలు కాపాడి తీసుకొస్తాను. శబరి, నేనే తప్పు చేయలేదు, నేనెందుకు చావాలి? శబరి, ఈ పూజలు, యజ్ఞాలు, హోమాలు, దేవుళ్ళు నిజమో అబద్ధమో నాకు తెలియదు. వీటి గురించి తెలుసుకునేంత వయసు కానీ, తెలివితేటలు కానీ, అనుభవం కానీ నాకు లేవు. నాకు తెలిసిందల్లా ఒకటే, వీటన్నిటికన్నా సంకల్పం గొప్పది. సంకల్పం గొప్పది. మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు. సంకల్పం గొప్పది. తప్పు చేయనంత వరకు దేన్నైనా ఎదిరించవచ్చు. ఇప్పుడు నేను సంకల్పించుకుంటున్నాను, ఏది ఎదురొచ్చినా నీ కోసం, అమ్మ కోసం, మీ అందరి కోసం, వసు కోసం, నా కోసం కూడా. నేను బతుకుతాను, బతికి తీరతాను, బతికి తీరతాను, బతికి. ठीक नहीं है साहब ये. हाँ, ఎంత డ్యూటీ అయినా బూట్లు వేసుకుని మసీదులోకి వచ్చేస్తారా సాబ్? అలాగే మేము కూడా మీ గుడిలోకి చెప్పలేసుకుని వస్తే ఊరుకుంటారా సాబ్? అంటే మీది మాత్రం గుడి, మాది గుడి కాదు సాబ్. ఎందుకు సార్ ఎప్పుడు చూసినా మమ్మల్ని అనుమానిస్తారు? పగల్ పనే సాబే. ఎవడో క్రిమినల్ మసీదులోకి దిగాడని, ఏదో ముస్లిం పాకిస్తాన్ ఏదో చేశాడని మమ్మల్ని ఎందుకు సార్ చంపుతారు సాబ్? हम मुस्लिम्स కావచ్చు సాబ్, लेकिन हम भी हिंदुस्तानी है, మీలాగా ఇండియన్. మీరు ఇండియన్ సెంటరా? ఈ దేశంలో ఉంటూ 24 గంటలు పాకిస్తాన్కి పని చేస్తారా మీరు? క్రికెట్ లో ఇండియా ఓడిపోతే స్వీట్లు పంచడం, అమెరికాలో లాడెన్ గారు టవర్లు పేల్చేస్తే మీరు ఇక్కడ డాన్సులు చేయడం, మదరసాలలో ఇండియాకి వ్యతిరేకంగా పాఠాలు నూరిపోయడం, మీ ఇళ్ళు, మీ మదరసాలు, మీ మసీదులు మొత్తం పాకిస్తానీ ఐఎస్ షెల్టర్ చేశారా? మీరు ఇండియన్ సెంటరా? आप साहब क्या बोल रहे हैं साहब? आप साहब ऐसे वैसे మాకు తెలియదు సాబ్. మేము అలా కనిపిస్తున్నామా సాబ్? సాబ్, మేము మీలాగే దిన్ రాత్ మెహనత్ करके ఈ స్ట్రైట్ బ్రతుకుతున్నాం సాబ్. కానీ మీ అనుమానం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో సస్తున్నాం సాబ్. ఏం బతుకు సాబ్ ఇది? కుక్కలు లెక్క బతుకుతున్నాం సాబ్ ఇక్కడ. అంత కష్టమైతే ఇక్కడ ఎందుకున్నారా? వెళ్ళిపోతారా మీ పాకిస్తాన్కి? అరే మీరెవరండి మమ్మల్ని పొమ్మనడానికి? మీదేనా ఈ దేశం? अरे हम भी यही के हैं, हमारा पाकिस्तान नहीं है. మేము కూడా మీలాగా ఇక్కడే పుట్టాం, మేము కూడా మీలాగా ఇక్కడే పెరిగాం, మేము కూడా మీలాగా ఈ మట్టిలోనే కలిసిపోతాం. हमारा भी है ये भारत देश. ఎలా విడిస్తారు మమ్మల్ని? నమ్మరా మమ్మల్ని? నమ్మాం కాబట్టే ప్రపంచంలో ఎక్కడా లేంది మా భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ అన్నవరా? అదే 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 మేము చేసిన తప్పు. అలా నమ్మినందుకు బాంబే బ్లాస్ట్లు, కాశ్మీర్ గొడవలు, టెంపుల్ అటాకింగ్స్, ఆఖరికి ఇన్ని జరిగినా కూడా మిమ్మల్ని నమ్మి లాహోర్ దాకా బస్సులో వచ్చాం కదరా. ఏం చేశారా మీరు? కార్గిల్లో వెనుపడి పడిచారు, దొంగ తీశారు. యా అల్లా, తప్పుగా మాట్లాడుతున్నారు సాబ్. కార్గిల్ కు మాకు ఏంటి సార్ సంబంధం? అది ఎలా ఉందో ఎట్లుందో కూడా తెలియదు సాబ్. అక్కడ దొంగ దెబ్బ తీసింది పాకిస్తానీ బద్మాషులు సాబ్, కిరాయి సాలగాళ్ళు, మేము కాదు సాబ్. సాబ్, నమాజ్ చేసే ప్రతివాడు పాకిస్తానీ కాదు సాబ్. ఇస్లాం అంటే పాకిస్తానీ ఒకటే కాదు సాబ్. దునియాలో బోల్డ్ అంత దేశంలో ఇస్లాం ఉంది సాబ్, అందులో పాకిస్తాన్ ఒక చిన్న దేశం సాబ్. సాబ్, దేశానికి దేవునికి సంబంధం లేదు సాబ్. వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, మేము ముస్లిమ్స్ కావచ్చు సాబ్, కానీ వాళ్ళు పాకిస్తానీలు సాబ్. మేము ఇండియన్స్, ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం సాబ్, ఇక్కడే ఉంటాం. మీరుంటాం కాదురా, మేము దయ తెలిస్తే మీరు ఇక్కడ ఉన్నారు.
మీ ప్రవక్త ఇక్కడ పుట్టలేదు, మీ మత గ్రంథం ఇక్కడ లేదు, మీ దేవుడికి సంబంధించిన ఏ పుణ్యక్షేత్రం మా భారతదేశంలో లేదురా. ఎలా అంటారా మీ దేశం అని? మా తల్లిని చీల్చి మీకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ అని పెట్టుకున్న తర్వాత కూడా మీ మీద దయ తలిచి మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చావురా. దయతలిచి ఉండనివ్వడం ఏంటి సాబ్? हम भीख नहीं मांग रहे हैं. చచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. ये हमारी माँ है. ఈ దేశం మాది, మాదే. ఆ పాకిస్తాన్ కొడుకులు ఒక అమ్మకి అబ్బకి కనుక పుట్టుంటే మా ఎదురుగుండా వచ్చి యుద్ధం చేయమని చెప్పండి. 5 గంటలు, 5 గంటలు. మసి శాంతి శాంతి అంటూ పైనున్న వాళ్ళు మా చేతులు కట్టేశారు. ఒకే ఒక్కసారి మమ్మల్ని వదలమని చెప్పండి. ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుస్తుంది. వందే మాతరం, వందే